హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడీ అండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందైతే నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకున్నాను అనమాట. దీనిలో ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా. ఇవన్నీ వేసుకుని బాగా మసాలా అంతా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేషన్ అయిపోయాక దీనిలో 3 స్పూన్స్ శనగపిండి అండ్ 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ముక్కలకు పట్టడానికి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా కవరింగ్ వస్తుంది పకోడీ వేసినప్పుడు. ఇలా కలుపుకున్నాక ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఇలా పకోడీ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఈ విధంగా టర్న్ చేసుకోవాలి, పీసెస్ ఏమీ విరిగిపోకుండా. బయట ఏ ఆయిల్తో చేస్తారో మనకు తెలియదు కదండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా చేసుకోండి. చూడండి, కొంచెం కలర్ వచ్చాక ఇలా రెడ్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చికెన్ పకోడీ రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.